నీకు రోషన్ లేదా? రేవంత్ నేను తీసుకుపోయి లోపల వేసిండు, వాళ్ళని ఎట్లా బయట తిరగనిస్తున్నావు? ఏమన్నా రేవంత్ రెడ్డి పూలు కూర్చోనికే పోతున్నావు, దేవుని పూజ చేయనికే పోతున్నావు అరెస్ట్ చేసిండ్రా? ఆయన చేసిన తప్పుడు పని అది ఓపెన్గా కనిపించింది. ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసి మొత్తం గవర్నమెంట్ని పడేయాలని చంద్రబాబు నాయుడుతో కలిసి పడిన కుట్ర కేసీఆర్ చేసింది. ఇందులో తప్పు ఏంటంటే అసలు ఆ ఛార్జ్షీట్లో కానీ ఆ కేసులో చంద్రబాబు పేరు లేకుండా చేస్తుంది. అసలు వాళ్ళే ఎంతసేపటికి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు ఏంటంటే అరే తెలంగాణ తెచ్చుకున్నాము, ఈ పంచాయతీలంతా ఎందుకు, మనం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం, ఏదో పని చేద్దాం, ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం అని వాళ్ళు ఉన్నారు. లేకపోతే నా ఇందిరమ్మ ఇళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇంకో లీడర్ను మస్తు మంది జైలుకు పోతున్నారు. అసలు అంతకుముందు ఈ తుమిడేటి దాంట్లో అడ్వాన్సులు ఇప్పించిన వాళ్ళు, అడ్వాన్సులు తీసుకున్న వాళ్ళు, కమిషన్ తీసుకున్న వాళ్ళు ఇట్లా చాలా మంది జైలుకు పోయే అవకాశం ఉండే, కానీ కాన్సన్ట్రేషన్ చేయలే. తెలంగాణ డెవలప్మెంట్ కావాలి, తెలంగాణ వచ్చింది, ఈ పంచాయతీలు వద్దని చెప్పేసి ఆయన లైట్ తీసుకున్నాడు. ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు డెవలప్మెంట్ లేదు, పథకాలు లేవు, జనం లేరు, ఏం లేరు. ఎంతసేపటికి ఈయన పదులుకొని మాట్లాడుకునే మాటలే. బీజేపీలు రేవంత్ రెడ్డి చూసినావా, వాళ్ళను రక్షించే ప్రయత్నం చేస్తున్నాడు, నీకు ఇంత రోషం వస్తలేదా, నీకు ఇంత అది వస్తలేదా, నీకు ఇంత వస్తలేదా? వేరే స్టేట్లో బీజేపీ గవర్నమెంట్ పడగొట్టే ప్రయత్నాలు చేసి ఊరుకుంటారు బీజేపీలు? ఖచ్చితంగా కేసులు పెడతారు. అదో కేసే కదా, డబ్బులు అవినీతి, అదొక ఏసీబీ కేసు. ఆ కేసు బీజేపీ చేతిలో ఉంది. మరి ఇన్ని సంవత్సరాల్లో తెలియలే కేసు ఇప్పటిదాకా. ఆ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న రోజులు రేవంత్ రెడ్డి వ్యవహారం తేల్చలే, అప్పుడు బీజేపీ గవర్నమెంటే ఉన్నది, అక్కడ సుప్రీంకోర్టులో ఉంది కేసు. ఇప్పుడు అక్కడ బీజేపీ, ఇక్కడ బడే బాయ్ చోడా బాయ్ అన్నట్టు అయిపోయింది. ఇది ఇప్పుడు ఎవరు తెలుస్తారో. ఇన్ని సంవత్సరాలు హియరింగ్ జరిగింది, అది ఇప్పటిదాకా కూడా ఏం పని కాలేదు.